ఇవాళ మా ఫ్యామిలీ మొత్తం కలిసి గంగా స్నానానికెళ్తున్నాం ధర్మపురికి. ఇగ టాక్సీలో. ఇగ మేమక్కడికెళ్ళేసరికి సమ్మర్ గాబట్టి లోపలికి వెళ్ళిపోయినాయి వాటరయితే. ఇగ వర్షాకాలం అయితే ఘోరంగా అయిపోతాయి. మొత్తం డస్ట్ డస్ట్ అట్లా అయితాయి. ఇగ ఇప్పుడైతే క్లియర్‌గున్నాయి మేమెళ్ళినప్పుడైతే వాటరు. ఒకసారి మొత్తం ఎక్కడికొచ్చినావ్? ఇక్కడ చూడు గిల్లా. ఎక్కడికొచ్చినావ్? అటు ఏడికొచ్చినావ్? మురుములు చేస్తావా? దా. ఎండాకాలం అయితే చెప్పులు లేకుండా అస్సలు రాకండి. ఎందుకంటే ఉసుకలో ఫుల్ కాళ్ళు కాళ్ళు. నేను కొంతసేపు చెప్పులేసుకున్నా, మా ఆయన కొంతసేపు చెప్పులేసుకున్నా. అంటే ఇద్దరికి లేవంటే ఇద్దరికున్నాయి. మా అత్తమ్మ చెప్పులేసుకోలేదు. సో, ఆమెకు మా ఆయన ఇచ్చేసిండు. సో, వాటర్ చూడంగానే నా బిడ్డనైతే ఫుల్ ఎక్సైట్ అయింది. దానికి ఇంటికాడ ఉన్నప్పుడే నీళ్ళ కాడ ఆడుతది. ఇగ అన్ని నీళ్ళు చూసినాక దానికి పానం ఆగలేదు. అందులో బొర్రుడు. ఇగ అందరైతే నా బిడ్డనే పిలుసుడు. ఎందుకంటే మా ఇంట్లో చిన్నది అదే కాబట్టి అందరూ దాన్ని గారాబం చేత్తరు. దానితోటి ఎక్కువ ఆడుకుంటారు. ఇగ నేను గూడా స్నానం చేద్దాం పోయినా గానీ ఫుల్లు చల్లగున్నాయి వాటర్. ఇగ సమ్మరే గదా అని చేసేసినాం. ఇగో